Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. గురువారం టీచర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఇంజనీరింగ్ విద్యార్థులపైన క్రిమినల్ వేస్ట్ అంటూ కూడా హాట్ కామెంట్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వారిలో ఎవరికి జాబ్ అప్లికేషన్ నింపడం కూడా రాదంటూ ఆయన కామెంట్ చేశారు. అసలు కళాశాలలో సరైనటువంటి నాణ్యతతో విద్య లేదన్నారు ముఖ్యమంత్రి. రేవంత్ కామెంట్స్ పైన ఓవైపు విపక్షాలు అయితే మండిపడుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించారంటూ కూడా విపక్షాలు మండిపడుతున్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థుల చదువులపైన అసెంబ్లీలో హాట్ కామెంట్ చేశారు. ఏడాదికి 1,50,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తుంటే వారికి ఎలా ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా ఆయన గతంలో కామెంట్ చేశారు. చాలా మంది విద్యార్థులకు అసలు సరైనటువంటి స్కిల్స్ లేవన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో. కానీ ప్రస్తుతం కానిస్టేబుల్, హోంగార్డ్ ఉద్యోగాలకు సైతం అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అయితే ఇంజనీరింగ్ చేసిన సరైనటువంటి జాబ్స్ లేక ఇతర జాబ్స్ వైపు వెళ్తున్నారు చాలా మంది విద్యార్థులు. అసలు స్కిల్ లేకపోవడంతోనే క్యాంపస్ ఇంటర్వ్యూలు, ఆఫీస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడం లేదు చాలా మంది కూడా. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 200కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఏడాదికి ఇంజనీరింగ్ కాలేజీల నుంచి బయటికి లక్షలాది మంది విద్యార్థులు వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సరైనటువంటి నైపుణ్యత లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి అన్నట్లుగా క్రిమినల్ వేస్ట్ గా మారుతున్నారా అనేటువంటి క్వశ్చన్ చాలా బలంగా వినపడుతుంది. కానీ ఈ విద్యార్థులను ఇలా అవమానించడం ఏమాత్రం సమర్థనీయం కాదంటున్నారు ప్రతిపక్షాలు. ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో ఓసారి చూద్దాం. These two are two eyes for me. జనరల్ ఏదో చెప్పేసినాం, స్కూల్కి పంపించినాం, సర్టిఫికేట్ ఇచ్చినాం. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊర్లో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు. మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్ కి తెలియదు కదా ఏం పెద్ద చదివినా అంటే, రారా సార్కి చెప్పు నీ పెద్ద చదువు అంటారు. సరే ఏం చదివినా అంటే ఏదో కాలేజీలో ఇంజనీరింగ్ ఏదో చదివినా అంటాడు. ఓకే ఫైన్, ఏం రా ఎక్కడుంది ఉద్యోగం అంటే నాకేం తెలుసు సార్ అని. మరి నాకేం తెలుస్తారు అంటే మీ దగ్గర ఇంతమంది ఐఏఎస్లు ఉన్నారు కదా సార్, వాళ్ళని అడిగితే చెప్తాడు అంట. అంటే వాడికి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందో, నేను ఎవరికి చెప్తే ఉద్యోగం వస్తుందో కూడా వాడు తీసుకొని రాడు. అన్ని నువ్వే చూసుకొని నాకు ఉద్యోగం ఈసారి అంటాడు. ఇది సాధ్యమా? అంటే నేను అనేది ఆ పిల్లల్ని తప్పు పట్టడం లేదు, వాళ్ళని మనం తయారు చేయలేకపోతున్నాం. నేర్పితే ఎందుకు నేర్చుకోడు? అందుకే ఈరోజు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో 24,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి అన్నటువంటి కామెంట్స్. అంటే కాలేజీల్లో థియరీ చదివేటువంటి ఉద్యోగాలకి తప్ప అసలు ప్రాక్టికల్ కి, టెక్నికల్ స్కిల్స్ కే పనికి రావడం లేదంటూ కూడా ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డిగ్రీ పట్టా ఉన్నా అసలు స్కిల్స్ లేకపోతే చిన్న ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడక చాలా మంది పెద్ద ఉద్యోగాలు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనే రీతిలో ముఖ్యమంత్రి కామెంట్ చేశారు. కానీ విపక్షాలు దీనిపైన మండిపడుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా విద్యార్థులను, ఇంజనీరింగ్ విద్యార్థులను మీరు అవమానిస్తారా అంటూ కూడా ముఖ్యమంత్రి పైన ఘాటుగా విమర్శిస్తున్నారు. ప్రధానంగా గతంలో కేసీఆర్ 2015లో 2017 రెండు సందర్భాల్లో ఇంజనీరింగ్ విద్యార్థుల యొక్క అంశం పైన అసెంబ్లీలో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ అంశాలపైన గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోదాలో చేసినటువంటి కామెంట్స్ కూడా కొంతవరకు కీలకంగా మారుతున్నాయి. ఇదే తరహా చర్చ కూడా గతంలో ఆయన ప్రధానంగా అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇంజనీరింగ్ కాలేజీలపై ఉన్నటువంటి నాణ్యత పైన అనేక ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఏడాదికి 1,50,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. కనీసం మార్కెట్ కు అవసరమైనటువంటి స్కిల్స్ లేకపోవడం వల్ల పరిశ్రమలు వారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాయన్నారు అప్పుడు ముఖ్యమంత్రి. సో 2015-17లో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఏమన్నారో ఓసారి చూద్దాం. చదువుకుంటే ఆ గ్రామానికి గొప్ప పేరు వస్తుంది, ఆ మండలానికి గొప్ప పేరు వస్తుంది, ఆ జిల్లాకు పేరు వస్తుంది. పేరు వస్తలేదు లక్ష్మణ్ గారు, దురదృష్టవశాత్తు పేరు పోతుంది. ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు హోంగార్డులు ఉంటారండి? ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు పోలీస్ కానిస్టేబుల్ ఉంటారా? ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు దిక్కులేక చివరికి ఉపాధి హామీ పనులు చేస్తారా? ఆడిపోతా ఉన్నారు ఇలా మన ఇంజనీరింగ్ విద్యార్థులు. అంత గొప్పగా జరుగుతూ ఉంది విద్య. అధ్యక్ష, నేను నాస్కామ్ మీటింగ్ పోయిన అధ్యక్ష. నాస్కామ్ ఆల్ ఇండియా ఐటీ వాళ్ళ మీటింగ్ పోతే సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది అధ్యక్ష.
చంద్రశేఖరరావు గారు మీ దగ్గర మేము క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తలేమండి అని చెప్పారు. ఎందుకండి అంటే మీ దగ్గర పోల్ట్రీ ఫారాలు, డైరీ ఫారాలు ఇంజనీరింగ్ కాలేజీలు లేని ఫ్యాకల్టీ లేరు. ఇదేం పద్ధతి అండి, నాకు అర్థం కాదు. ఏం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది మీరు, ఎందుకు పెట్టింది ఇవన్నీ అని మాట్లాడింది అధ్యక్ష. పెద్ద పెద్ద కంపెనీల అధ్యక్ష నా ముఖం పట్టుకుని యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ గా మీ దగ్గర క్యాంపస్ రిక్రూట్మెంట్ ఆపేసినామండి, అంత మంచిగా లేవు మీ కథ అని చెప్తుంటే ఇన్సల్ట్ ఫీల్ అయ్యి అప్పుడు నేను రివ్యూ చేసి ఆ తర్వాత అడిగితే అధ్యక్ష ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. గౌరవనీయులు విద్యామంత్రి కడియం శ్రీహరి గారు, నేను వారిని పిలిచి మాట్లాడు, ఇది ఏందండి అని అడిగితే, సార్ యాడిస్టిక్ ప్రకారం ఇయ్యాల ఇక్కడ నడిచేటువంటి ఇంజనీరింగ్ కాలేజీ అధ్యక్ష ఇంకో విషయం మనం ఆలోచించాలి, బాధ్యత గల వాళ్ళు మనం అందరం. ఏ రాష్ట్రంలో 370 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి అధ్యక్ష? 370. ఒక సంవత్సరం మనం ప్రొడ్యూస్ చేసే ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య ఎంత అండి? 1,50,000, 1,40,000, 1,60,000. ఏం చేయాలి అధ్యక్ష ఇంజనీర్లు? ఇక్కడ పోవాలా అధ్యక్ష? బాధ కలుగుతుంది. పోలీసు డీజీపీ వచ్చి నాకు చెప్పిండు అధ్యక్ష, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు పెడితే 36,000 మంది ఇంజనీరింగ్ అధ్యాపకులు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పోలీసు ఉద్యోగాల కోసం, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అప్లికేషన్ పెట్టారు అధ్యక్ష. హోమ్ గార్డ్స్ గా అనేక వేల మంది పెడుతున్నారు. అంటే ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మనం అవసరమై ప్రొడ్యూస్ చేస్తున్నామా? దీనిలో ఏమైనా ఈక్విలిబ్రియం ఉందా? ఈ సో ప్రొడ్యూస్డ్ ఇంజనీర్స్ ఎక్కడ పోవాలా, ఏం చేయాలా, దానికి అంత ఆధారం ఉందా అధ్యక్ష? ఇది ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తో పాటుగా 2015-17లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరు. కానీ రెండు అంటే చాలా వరకు సేమ్ గానే కనబడుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఉన్నటువంటి స్కిల్స్ అంశాన్ని లేవనెత్తుతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన హరీష్ రావు స్పందించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను, వారిని తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి అవమానించినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు హరీష్ రావు ఏమంటున్నారో ఓసారి చూద్దాం. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంజనీరింగ్ చదివితే ఇవాళ అద్భుతంగా ఎంతో మంది అమెరికాలో, ప్రపంచ దేశాల్లో మన పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఇవాళ ఈ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు ఎంతో పేరు తెస్తే ఆ పిల్లల్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావా నువ్వు? ఇవాళ నీ మైండ్ సరిగా లేదు. ఆ మాటలు వెనక్కి తీసుకో. ఆ విద్యార్థులకు, ఆ ఉపాధ్యాయులకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కానీ ఒక ఇంజనీరింగ్ అంశం, ఒక ఇంజనీరింగ్ విద్యార్థుల అంశం, తర్వాత వాళ్ళ లైఫ్ లో జాబ్ లో సెటిల్ అవ్వకపోవడంలో ఉన్నటువంటి ఇష్యూ ఇటువైపు అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలకు కారణమవుతుంది. కానీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చున్నటువంటి వ్యక్తులు ఇద్దరు చెప్పినటువంటి కామెంట్స్ కూడా సేమ్ కనబడుతున్నాయి. స్కిల్స్ లేకపోవడం, ఒక్కసారి ఇంజనీరింగ్ విద్యార్థులు తెలంగాణలో పడుతున్నటువంటి అవస్థలు, కళాశాలలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో లోపాలు, ఈ మొత్తం అంశాలను ఒకసారి మనం బేరీజ్ వేసుకున్నప్పుడు ఏఐసిటిసి నిబంధనల ప్రకారం ఒక్క టీచర్ కు ఆల్మోస్ట్ అంటే ఒక ఫ్యాకల్టీకి 20 మంది స్టూడెంట్స్ ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒక్క 20 మంది విద్యార్థులకు ఒక్క ఫ్యాకల్టీ అయినా కనీసం ఉంటున్నారా? తాత్కాలికంగా కొంతమందిని డమ్మీలుగా చూపిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. రెండు, ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, దాదాపు 1:2:6 అనేటువంటి ఒక కీలక నిబంధన ఉంది. ఈ నిష్పత్తి కనంగా అసలు తెలంగాణలో జీతాలు ఉన్నటువంటి సీనియర్ పోస్టులందరూ కూడా కాగితాల మీద కనబడుతున్నారు. ఒక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి, తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితిని చూస్తే చాలా వరకు నామమాత్రంగా కొంతమంది గెస్ట్ ఫ్యాకల్టీగా చూపిస్తూ కేవలం వచ్చి ఒక ఫింగర్ ప్రింట్ వేసి వెళ్ళినా, లేదా ఒక సంతకం పెట్టేసి వెళ్ళినా నెలకు 10-15 వేలు ఇస్తున్నారు కదా అని ఆశపడి చాలా మంది వస్తుంటే, ఇదే ఫ్యాకల్టీని ఒక భూతత్వంలో చూపించి వీరొచ్చి ఫేమస్ ఫ్యాకల్టీ ఇక్కడ టీచింగ్ చేస్తున్నారు కాబట్టి మా విద్యార్థులను చేర్పిస్తున్నాం అనేటువంటి ఒక ఆలోచన తల్లిదండ్రుల్లో ఉంటుంది. అదే విద్యార్థుల్లో కూడా కనబడుతుంది. అంటే ఇక్కడ విద్యార్థులది స్కిల్ లేకపోవడం తప్ప, ఆ స్కిల్ ని నేర్పించేటువంటి అధ్యాపకులు సరిగ్గా లేకపోవడం తప్ప అనేటువంటి ప్రశ్న ఇప్పుడు చాలా బలంగా వినబడుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు పాస్ అయిన తర్వాత బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో నిరుద్యోగం పెరుగుతున్నటువంటి తరుణంలో వారు పడుతున్నటువంటి ఆవేదనకు సంబంధించినటువంటి అంశాన్ని బేరీజ్ వేసుకుంటే A1 గా ఖచ్చితంగా విద్యార్థులు ఉన్నారు, A2 గా కాలేజెస్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్కరు కూడా దీంట్లో మినహాయింపులు కాదు.
ఒకే అధ్యాపకుడు పేరు దాదాపు చాలా చాలా కాలేజెస్ లో మనకు కనబడుతుంది. ఒక్క ఫ్యాకల్టీ డిఫరెంట్ కాలేజెస్ లో పనిచేస్తారు. ఒకే ఫ్యాకల్టీ ఆధార్ కార్డ్ పాన్ నెంబర్ ను ఉపయోగించి 2-3 కాలేజెస్ లో పోర్టర్స్ ని రికార్డ్ చూపిస్తారు. ముందు ఇయర్స్ ఒకసారి చూసుకుంటే తెలంగాణలో విస్తుపోయేటువంటి నిజాలు గమనిస్తుంటాయి. చాలా వరకు ఇంజనీరింగ్ కళాశాలలు ఒక ఫీజు రియంబర్స్మెంట్ సెంటర్లుగా మారిపోతున్నాయి. ప్రభుత్వం లక్షల కోట్లను, వేల కోట్లను ధారపోస్తున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆలస్యం అయితే ప్రైవేటు కాలేజీల నిర్వహణ ఏ విధంగా ఉంటుంది? ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్స్ ఏం చెప్తాయి? ఫ్యాకల్టీ జీతాలు చెల్లింపు కష్టంగా మారుతుంది, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ ప్రాధేయపడిన సందర్భాలు, ఉద్యమాలు చేపట్టిన సందర్భాలు, సెక్రటేరియట్ ముట్టడి వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితులు కూడా, కాలేజీలకు బంధులు ఇచ్చిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. కానీ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల విస్తరణ, సో కేవలం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల చుట్టే ఈ మ్యాటర్ మొత్తం సాగుతున్నా అసలు ఎందుకు స్కిల్స్ లేకపోవడం ఇక్కడ కీలకంగా మారుతుంది? విద్యార్థులకు ప్రధానంగా డూప్లికేషన్, ఘోస్ట్ ఫ్యాకల్టీ కేవలం పరిపాలన చేస్తున్నారు. ఒక్క ఫ్యాకల్టీ 2-3 కళాశాలలో పనిచేయడం. కొందరు అధ్యాపకులు అయితే సర్టిఫికేట్లకు సంబంధించి కూడా వేరు చోట ఇంక్లూడ్ అయి ఉండడం. నకిలీ పిహెచ్డీలు పొందినటువంటి వారు NAAC కి సంబంధించి, NBA కి సంబంధించిన రేటింగ్స్ లో పొందడానికి కీలకంగా ఉన్నారు. మన దగ్గర ఉన్న డేటాను ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణ నుంచి సంవత్సరానికి 1,10,000 నుంచి 1,14,000 మంది విద్యార్థులు పాస్ అయి బయటకు వెళ్తున్నారు. ఒక 5 years కి సంబంధించినటువంటి డేటాను పరిశీలిస్తే తెలంగాణలో దాదాపు 170 నుంచి 179 ఇంజనీరింగ్ కళాశాలలు ఉంటాయి. దాదాపు 200 వేసుకోండి. ఈ 200 ఇంజనీరింగ్ కళాశాలలో 107,218 మంది విద్యార్థులు పాస్ అయి బయటికి వెళ్తుంటే ఎంతమంది లైఫ్ లో సెటిల్ అవుతున్నారు? ఎంతమంది లైఫ్ లో సెటిల్ అవ్వడానికి కావాల్సినటువంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు? 2022 నుంచి ఒక్కసారి డేటాను పరిశీలిద్దాం. ఒక్కొక్క ఇయర్ నుంచి 1,00,000 మంది విద్యార్థులు బయటికి వెళ్తున్నారు. 2022లో 80,000 మందికి పైగా వెళ్ళారు. 2023లో 86,000 మంది చిల్లర వెళ్ళారు. 2024లో 92,000 మంది వెళ్ళారు. 2025లో 96,000 మంది వెళ్ళారు. అంటే ఆల్మోస్ట్ ఈ డేటా మొత్తాన్ని పరిశీలించిన తర్వాత 1,00,000 మంది ప్రతి ఏడాది ఇంజనీరింగ్ పట్టా పట్టుకొని బయటికి వస్తుంటే వారికి జీవనోపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో లేదని వేరెత్తి చూపడం కన్నా మనలో ఉన్న స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి ప్రశ్న చాలా కీలకంగా పోస్తుంది. కీ రోల్ కూడా పోషిస్తుంది. పొరపాటున చాలా మంది ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ పూర్తయితే ఒక పెద్ద అర్హతగా భావిస్తుంటారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ అంటే ఒక కీలకమైనటువంటి ఒక మాయా అద్దంలా ఇప్పటికీ కనబడుతూనే ఉంది. మా అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు, లేదా మా మనవడు ఇంజనీరింగ్ చేశాడు, విదేశాల్లో సెటిల్ అవుతారు, లక్షల్లో కోట్లు సంపాదిస్తారు అనేటువంటి రీతిలో ఏం చదివినా, ఎలా చదివినా, ఏ సర్టిఫికేట్స్ ఉన్నా, అసలు వారికి ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఉన్నా లేకపోయినా చాలా మంది నైపుణ్యం లేక వెనుకబడిపోతున్నారు. నైపుణ్యం లేనికి కారణం ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు చాలా వెలుస్తున్నాయి. మార్కెట్ లో చాలా వరకు కూడా నేర్చుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్ని ఉన్నా అసలు ఎటువైపు వెళ్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. కానీ కొన్ని అంశాలను మనం కూడా గమనించాలి. ఇప్పటికీ కూడా కళాశాలలో తాత్కాలికమైనటువంటి నియామకాలు మాత్రమే జరుగుతున్నాయి. గెస్ట్ ఫ్యాకల్టీలు మాత్రమే ఇప్పటికీ బోధిస్తుంటే విద్యార్థులకి స్కిల్స్ ఎంతవరకు వస్తాయి? ఇప్పటికీ ప్రైవేట్ కళాశాలలో చాలా మంది ఫ్యాకల్టీలు కేవలం ఫ్యాకల్టీ కాగితాల మీద మాత్రమే పరిమితం అవుతున్నారు. కాగితాల్లో కనిపించిన ఫ్యాకల్టీ క్లాస్ రూమ్ లో కనిపించరు. ఇంకా స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? విద్యార్థులు నేర్చుకోవడానికి అవసరమైనటువంటి ఒక కీలకమైనటువంటి వేదిక కళాశాల. ఆ కళాశాలలో ఉండాల్సినటువంటి ప్రతిభను, ఆ కళాశాలలో నేర్పించాల్సినటువంటి ప్రతిభలో చాలా మంది కూడా ఇప్పటికీ కూడా LKG UKG స్టూడెంట్స్ అయితే పేపర్ పట్టుకొని పేపర్ మీద రాసి ఓరమాలను నేర్పించేటువంటి పద్ధతులు, అవకాశాలు ఉంటాయి. కానీ ఇంజనీరింగ్ పద్ధతిలో ఏ విధంగా ఉంటాయి? ఫ్యాకల్టీ చాలా మంది కూడా ఇప్పటికీ నకిలీ PhDs తోనే వస్తున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా చాలా బలంగా వినబడుతున్నాయి. కానీ కొన్ని అంశాలు, లోపాలు కూడా చాలానే కనబడుతున్నాయి. బయోమెట్రిక్, ఆధార్ లింకింగ్ లేకపోవడం, కళాశాలల్లో ఆధారితమైనటువంటి బయోమెట్రిక్ లేక చాలా మంది ప్రైవేట్ యాజమాన్యాలు డమ్మీ ఫ్యాకల్టీలను పెట్టేసి అసలు ఎలాగో ఇన్స్పెక్షన్ జరగదు కదా, తనిఖీలు ఉండవు కదా అని మేనేజ్ చేస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. యూనివర్సిటీలు సరైనటువంటి చర్యలు లేక నకిలీ ఫ్యాకల్టీలను చూపిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నటువంటి వైనానికి సంబంధించి కూడా కీ రోల్ పోషిస్తున్నాయి. మరి అలాంటి సందర్భంలో యూనివర్సిటీలు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నాయా? ఫార్మ్ 1626 AS ఒకసారి మనం పరిశీలిద్దాం. ఫ్యాకల్టీకి నిజంగానే జీతాలు ఇస్తున్నారా లేదా అనేటువంటి క్వశ్చన్ కూడా అవుతుంది. ఇక్కడ నివేదికలు ఒకసారి పరిశీలిస్తే విస్తుపోయేటువంటి నిజాలు. ఇప్పటి వరకు ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుకుందాం. మరి విద్యార్థులు ఏం చేయాలి? విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? స్కిల్స్ లేకపోవడానికి, అన్ఎంప్లాయ్మెంట్ భారీగా పెరగడానికి, ఈ స్కిల్ గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి అనేటువంటి క్వశ్చన్స్. ఈ రోజుల్లో ఒక వ్యక్తి బీటెక్కో ఎంటెక్కో చేసి ఒక సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత
పరిశ్రమ తనకు కావాల్సినటువంటి అంటే కంపెనీ తనకు కావాల్సినటువంటి నైపుణ్యం లేకపోవడంతో కాలేజీలో నేను థియరీ చదువుకున్నాను, దీనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాను, ఎగ్జామ్స్ లో ఇదే థియరీ రాశాను, ప్రాక్టికల్స్ లో ఇదే థియరీ చేశాను, ప్రాజెక్ట్ వర్క్ ఇదే థియరీ చేశాను, కానీ దీన్ని ఎలా చేయాలో ప్రాక్టికల్ గా నాకు రాదు. నైపుణ్యం లేక చాలా మంది ఇప్పటికి కూడా అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ఈ మధ్య మార్కెట్ లో కోడింగ్ వచ్చినాయి, సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, సిఎస్సికి సంబంధించి, ఐటీకి సంబంధించి, నాన్ ఐటీకి సంబంధించి, ఈసీఈకి సంబంధించి, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ ప్రతి కోర్సులో కూడా విద్యార్థులు ఐటీ వైపు రావడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం స్కిల్స్ లేకపోవడం. ఇక కొంత రకంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే దాదాపు కూడా క్యాంపస్ లో ప్లేస్మెంట్స్ లేక ఐటీ రంగం మందగించడం కూడా చాలా కీలకంగా మారుతుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం ఏదైనా బర్త్డేని ఎక్కువగా భావించినప్పుడు, ఇంట్లో ఏదైనా సామాగ్రి ఎక్కువగా ఉందని మనం ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు స్క్రాప్ ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఇంట్లో ఇది పనికిరాని ఒక రకమైన చెత్త, సో ఇలాంటి సందర్భంలో ఇది పనికిరాదు, ఇది మనకి యూజ్ లేదు, అన్యూజ్ గా ఉంది అనేటువంటి అంశం. పెద్ద పెద్ద కంపెనీలు కూడా స్కిల్ లేనటువంటి విద్యార్థులను ఒక చెత్తగానే భావిస్తున్నాయి, చెత్తగానే తీసేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అన్నది క్రిమినల్ వేస్ట్ అనేటువంటి ఒక ప్రధాన అంశం. టెక్ మహీంద్రా కానివ్వండి, టీసీఎస్, ఇన్ఫోసిస్ చాలా పెద్ద పెద్ద కంపెనీలు ప్రత్యేకమైనటువంటి క్యాంపస్ డ్రైవ్లు పెట్టి కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. 1,00,000 మంది ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర కేవలం 100 మంది మాత్రమే పెద్ద పెద్ద కంపెనీల్లో తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు, ఎక్కువ జీతాల కోసం ఆశపడుతున్నారు. అంటే ఇంజనీరింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా మంది విద్యార్థులు ఇప్పటికి కూడా ఉద్యోగాలు రాక ఇంకా మార్కెట్ లో అమీర్పేట్లోనో కోచింగ్ సెంటర్లు తీసుకుంటున్నటువంటి విధానాన్ని గమనిస్తే మెకానికల్ చదివినా, సివిల్ చదివినా, ఎలక్ట్రానిక్ చదివినా కోర్ బ్రాంచెస్ సంబంధించి సొంత అవగాహన లేకపోవడం. నేను ఒకే చదువు చదివాను, నేను దీనిపైనే కూర్చుంటాను, దీనిపైనే నాకు ఉద్యోగం రావాలనేటువంటి ఒక రకమైన భ్రమ కూడా విద్యార్థుల్లో చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అందుకే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అకాడమీల బాట ఎక్కువగా పడుతున్నారు. నాన్ టెక్నికల్ సంబంధించినటువంటి పోస్టులకే పరిమితం కావాల్సి వస్తుంది. సర్టిఫికేట్లన్నీ కూడా ఎక్కడికక్కడ కేవలం అన్యూజ్ గా మారుతున్నాయి. నేను ఇంత కష్టపడి చదివినటువంటి ఈ సర్టిఫికేట్ చివరికి ఇలా చించి వేసుకోవడానికి మాత్రమే పనికొస్తుందంటూ విద్యార్థులు పడుతున్నటువంటి ఆవేదన, ఆక్రోశం, స్కిల్ లేమితనం ఈ మొత్తం కూడా వారిలో ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడికే కారణంగా మారుతుంది. ఒక్క విషయాన్ని గమనించాలి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నటువంటి మాటలు కేవలం ఆ విద్యార్థులకు సంబంధించో లేదా తల్లిదండ్రులకి సంబంధించో ఇదే అంశాన్ని బేరీజు వేసుకునే అనేటువంటి సందర్భాలను పక్కన పెట్టేశాడు. స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి లోపాలపైన ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయా? దీంట్లో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, ప్రతిపక్షాలు దీనిపైనే సహేతుకమైనటువంటి విమర్శే కావాలి. అట్ ద సేమ్ టైం విద్యార్థుల పాత్ర ఎక్కువగా ఉండాలి, ఇంజనీరింగ్ కళాశాలల పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉండాలి. నిజమైనటువంటి ఫ్యాకల్టీ ఉంటేనే కదా అర్హులైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులు ఉత్పత్తి అయ్యేది. సో ఇది ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి విషయం. ఓవరాల్ గా మాత్రం హయ్యర్ స్టడీస్ లో ఎంటెక్ చేసిన, ఎంఎస్ చేసిన, విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలి అనేటువంటి ఆలోచన చేసిన, బీటెక్ చేసిన సర్టిఫికేట్స్ కేవలం దేనికి పనికి రాకుండా ఇంట్లో బీరువాల్లో మాత్రమే పరిమితం అవుతున్న ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ మరోసారి ఇంజనీరింగ్ వ్యవస్థ, ఇంజనీరింగ్ విద్యా విధానం పైన అనేక అనుమానాలు, అనేక క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తుంది. ఎందుకు మార్కెట్ లో 1,00,000 మంది విద్యార్థులు వస్తున్నా ఎవరు సెటిల్ అవ్వకపోవడానికి కారణం ఏంటనే ఒక బలమైన క్వశ్చన్ మళ్ళీ రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి చూడాలి. దీనిపైన ఒక స్పెషల్ ఫోకస్ పెట్టాల్సినటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం విద్యా నిపుణుల దగ్గర నుంచి వస్తున్న ప్రధాన అభిప్రాయం. ఇంతకీ మీకేమనిపిస్తుంది? దేశంలో అంటే మరి ముఖ్యంగా తెలంగాణలో ప్రతి ఏడాది 1,00,000 వస్తున్నటువంటి విద్యార్థులు సెటిల్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? 1,00,000 మంది ఉన్నటువంటి విద్యార్థులు ఉపాధిని పొందకపోవడానికి కారణం ఏంటి? స్కిల్ ఏమికి ఆ బాధ్యతను ఎవరు తీసుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలకు సంబంధించి ఎంతవరకు భరోసాను కల్పించబోతున్నారు? ఇంతకు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.